హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మొత్తానికి ఇండియా నుంచి స్విట్జర్లాండ్కి రీచ్ అయ్యాం. ఇప్పుడే మొత్తం 12 అవర్స్ జర్నీ బేబీతో బాగా ఎంజాయ్ చేసాం. ఇప్పుడే బ్యాగేజ్ కలెక్షన్ అయిందనమాట. మొత్తం మన బ్యాగ్స్ అన్ని ఎలా తీసుకెళ్ళి అలాగా మంచిగా వచ్చేసినాయి. సో ఇక్కడ నుంచి మేము ఉండబోయే స్టే కోసం మేము ఎయిర్పోర్ట్ ట్యాక్సీ తీసుకున్నాం అనమాట. ఒక 20 minutes రైడ్ అనుకుంటా. దానికి ఆల్మోస్ట్ మనకు ఒక 50 స్విస్ ఫ్రాంక్స్ ఎంతో అయింది. సో వచ్చేసాము మన సిటీ స్టే అపార్ట్మెంట్కి. ఒకవేళ ఎవరైనా సరే స్విట్జర్లాండ్ వచ్చి కొన్ని మంత్స్ ఉండాలి అనుకుంటున్నారంటే కనుక ఈ సిటీ స్టే అపార్ట్మెంట్ అనేది చాలా మంచి ఆప్షన్ నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు మనం టెంపరీ హౌసెస్ తీసుకుందాం అనుకుంటే అవి అంత ఈజీగా దొరకవు. అండ్ ఒకవేళ మనం అయినా సరే ట్రై చేద్దాం అనుకుంటే కనుక పేపర్ వర్క్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అని, రెంటల్ అగ్రిమెంట్ అని అవన్నీ ఉంటాయి. సో అవేం లేకుండా మంచిగా చెక్ ఇన్ చెక్అవుట్ అన్నట్టు ఉంటుంది అనమాట. సో ఒకవేళ దీని గురించి మీకు డీటెయిల్గా కావాలి అనుకుంటే కనుక మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి, చెప్తాను. స్వైప్ చేయది అమ్మో చేసేసి బొబ్బు అదే రైట్ సైడ్ కనిపించదు. ఇక్కడ అంతే. బొబ్బు వదిలేదండి. బొబ్బు నీకు ఇష్టమైన ప్లేస్ అయింది ఇందులో. బొబ్బు చూడు, నీకు ఇష్టమైన ప్లేస్ చూపించు. ఏది బెడ్రూమ్ ఎక్కడి నుంచి చూపించు. స్విట్జర్లాండ్లో ఒక ఫర్నిష్డ్ అపార్ట్మెంట్ ఎలా ఉంటుందో ఒక క్విక్ హోమ్ టూర్ చేసేద్దాం. అయితే మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో క్యాబినెట్స్ ఉంటాయన్నమాట, జస్ట్ స్టోరేజ్ పర్పస్ అన్నట్టు. సో మనకి ఐరన్ బాక్స్ చేసుకునే స్టాండ్, డిఫాల్ట్గా అంబ్రెలా, వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది, స్వీపర్ ఉంటుంది, ఇంకా బకెట్ ఉంటుంది అనమాట. ఇవన్నీ జస్ట్ నార్మల్ స్టోరేజ్ ఏరియాస్ అన్నట్టు. అండ్ అదే లెఫ్ట్ సైడ్లో మనకి కిచెన్ ఉంది. ఈ కిచెన్ వచ్చేసి ఫుల్లీ ఎక్విప్డ్ కిచెన్. ఫ్రీజర్ ఉంది. ఇవి ఆల్రెడీ మేము షాపింగ్ చేసి పెట్టేసాంలే, అది మీకు తర్వాత చూపిస్తా. సో ఒక కాఫీ మెషిన్ ఉంది, చిన్న డైనింగ్ ఏరియా ఉంది, అండ్ ఆల్సో వాటర్ హీటర్ కెటిల్ ఉందన్నమాట. అండ్ దానికి తోడు బౌల్స్, స్పూన్స్ అండ్ గ్లాసెస్, ప్లేట్స్ అవన్నీ డిఫాల్ట్గా ఇచ్చారు. సో ఇదొక షూ ర్యాక్. హాయ్. కిచెన్ దాటిన తర్వాత సేమ్ అదే లెఫ్ట్ సైడ్లో మనకి వాష్రూమ్ ఉందన్నమాట. ఇది బోత్ బాత్ అండ్ నార్మల్ వాష్రూమ్కి కూడా కలిపి. ఇక్కడ కూడా మనకి టవల్స్, టిష్యూస్ అండ్ బేసిక్ లైక్ చిన్న చిన్న శాంపిల్స్ ఆఫ్ షాంపూ బాటిల్స్, లోషన్ అవి ఇచ్చారనమాట. సో ఇది వాష్రూమ్. అండ్ అలా మనం వెళ్ళమంటే రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్ ఉంది. సో ఇందులో మనకి బెడ్ అండ్ ఏమంటుందని షీట్స్ ఇచ్చారు, కంఫర్టర్స్ ఇచ్చారు, ఎక్స్ట్రా బ్లాంకెట్స్ అండ్ ఎక్స్ట్రా టవల్స్ కూడా ఇచ్చారనమాట. ఈ క్యాబినెట్ చాలా చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ మంచి స్పేషియస్గా ఉంది. మా బట్టలని నేను చక్క పట్టేసినాయి. అండ్ ఇందులోనే గిరీష్కి వర్క్ టేబుల్ ఉంది అండ్ కూర్చోడానికి మంచి కంఫర్టబుల్ చైర్ కూడా ఉంది. ఇక్కడ నుంచి మనకి బాల్కనీ ఉందన్నమాట. మంచి వ్యూ ఉంటుంది ఇక్కడ నుంచి. సో ప్రస్తుతానికి మనది వచ్చేసి సెకండ్ ఫ్లోర్. ఇక్కడ నుంచి మన వ్యూ ఇలా ఉంది. ఇదే బాల్కనీకి లివింగ్ రూమ్ కూడా సేమ్ డోర్ అటాచ్ అయి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి అక్కడికి కూడా మనం వెళ్ళొచ్చు. సో హాల్లో వచ్చేసి మంచిగా సోఫా ఇచ్చారు, అక్కడ కూడా డైనింగ్ టేబుల్ ఉంది అండ్ టీవీ ఉంది. సో ఇది కొంచెం పర్లేదు, నాకు బాగానే అనిపించింది. అంటే మనం పెట్టిన డబ్బులకి చాలా ఎక్కువ అనిపించింది. బట్ సో స్విస్లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఈ విండోస్ ఇలా కంప్లీట్గా ఓపెన్ అవుతాయి. ఇంకోలా చూపించు. ఇలా కూడా ఓపెన్ అవుతుంది. ఎప్పుడైనా గాలి కావాలనుకుంటే, చల్లదనం కావాలనుకుంటే. ఇక్కడ నుంచి బాగానే ఉంది. బయట ఇల్లు ఒకటే సెట్ అయిపోతే సరిపోదు కదా, తినడానికి కూడా కావాలి. కాబట్టి మనం తొందరగా వెళ్ళి గ్రోసరీస్ తెచ్చేసుకుందాము. ఇది లిడిల్ అని మా ఇంటికి దగ్గరలో ఉన్న సూపర్ మార్కెట్ చైన్. ఇక్కడ ప్రైసెస్ చాలా చాలా కాదులే, కొంచెం అఫోర్డబుల్గానే ఉంటాయి. సో తొందరగా వెళ్ళి షాపింగ్ చేసి వచ్చేద్దాం. ఆల్మోస్ట్ అన్ని యూరోపియన్ సూపర్ మార్కెట్స్లో చిన్నదవనివ్వండి పెద్దదవనివ్వండి
ఫ్రెష్లీ బేక్డ్ పేస్ట్రీస్ అండ్ కేక్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ కూడా ఉన్నాయి. మా ఫేవరెట్వి పిక్ చేసుకుంటున్నాము ఇంటికి వెళ్ళే దారిలో తినేయడానికి. ఒక ఫస్ట్ 3-4 డేస్కి కావాల్సినవి అప్పటికప్పుడు వండుకొని తినడానికి ఎమర్జెన్సీ థింగ్స్ మాత్రమే తీసుకున్నాము. ఎక్కువేం తీసుకోలేదన్నమాట. తొందరగా చెక్అవుట్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయి ప్రశాంతంగా తినేసి పడుకోవాలని ఉంది నాకైతే. అప్పటికే 12 hours జర్నీ చేసి వచ్చి అసలు ఒక వీక్కి తగ్గ గ్రాసరీస్, వీక్ ఏం కాదులే, ఏమో మరి అప్పటికప్పుడు మాకు అనిపించినాయి, ఇవి సరిపోతాయి అనిపించినవి తెచ్చుకున్నాము. ఏంటో చూసేయండి. సరే అయితే మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్.